బ్యాక్ టు న్యూస్. తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల వర్షం బీభత్సం సృష్టించింది. మరో 2 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు 2 మృతి చెందారు. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో పలు మండలాలలో భారీ వర్షం కురిసింది. మిగిలిన జిల్లాల్లో ఆకాశం మేఘావృతం అయింది. మరోవైపు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అగ్రహారం సమీపంలోని మల్లెలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో ఎమిగన్నూరు, పత్తికొండ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా ఎమిగన్నూరులో కురిసిన భారీ వర్షం చేనేత కార్మికుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. చేనేత కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. మగ్గాల గుంటల్లో వర్షపు నీరు చేరడంతో వస్త్రాలు నేయడం పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం తమ సమస్యను గుర్తించి స్టాండ్ మగ్గాలను సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు. ఇక సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హిందూపురం రూరల్, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున వీచిన గాలితో పెద్ద వేప చెట్టు ఓ ఇంటిపై కూలిపోయింది. భారీ వర్షాలతో హైడ్రా పునరుద్ధరించిన చెరువులకు వరద నీరొచ్చి చేరుతోంది. అంబర్పేట బతుకమ్మ కుంట, కూకట్పల్లి నల్ల చెరువు, మాదాపూర్ తుమ్మిడికుంటకు వరద నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. గతంలో కాలనీలను ముంచెత్తిన వరద ఇప్పుడు చెరువులకు నేరుగా చేరుతూ ఉండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ లో చిన్నపాటి వర్షానికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్ బ్రిడ్జ్ మార్గం వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక వికారాబాద్ జిల్లా పరిగిలో వాగుపై ఉన్న వంతెన కుంగిపోయింది. రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వంతెనకు ఉన్న రాతి గోడ కూలిపోయింది. దీంతో మట్టి కుంగిపోయి వంతెన దెబ్బతింది. వంతెన కూలిపోతుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలులు వర్షం ధాటికి పలు కాలనీల్లో ఇళ్ల రేకులు అమాంతం ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేల కొరిగాయి. చెట్లు, విద్యుత్ తీగలపై పడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన హెచ్చరికలు జారీ చేశారు.